ఆహారంతో ఆరోగ్యం. లక్ష్మణ్ ఆరోగ్య గ్రామం. లక్ష్మణ్ ఆరోగ్య గ్రామంలో ఈ రోజు డైట్ మొదలు పెట్టినటువంటి ముఖ్య అతిథి ఎవరంటే కుకట్పల్లి జిల్లా జడ్జి గారు వెంకటేశ్వరరావు గారు. నమస్కారం అండి. ఈ ఆరోగ్య గ్రామానికి మీరు వచ్చినందుకు ముందుగా స్వాగతం అండి మీకు. ఆ తర్వాత ఈ ఆహార విధానాన్ని మీరు పాటించాలని ఎందుకు అనుకున్నారు? చాలా మంది అనారోగ్యంతో బాధపడతా ఉన్నారండి. ఒబేసిటీతో కానీ డిఫరెంట్ జబ్బులతో బాధపడతా ఉన్నారు. మీ గురించి తెలుసుకున్న తర్వాత మీ వీడియో చూడటం వల్ల నాకు అర్థమైంది. చాలా మంది టెస్టిమోనియల్స్ లో చాలా మంది వెయిట్ బాగా తగ్గారు. తగ్గడమే కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి చాలా రోగాలు దీర్ఘకాలిక వ్యాధులు తగ్గడం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చూస్తే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా 300-400 షుగర్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి మొదటి రోజు నుంచే వాళ్ళు షుగర్ ఫ్రీ పర్సన్స్ లాగా వాళ్ళు ఇదయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత నాకు కూడా కొంచెం మీ యాక్టివ్ అవ్వడం కోసం, జబ్బులేం లేకపోయినా కానీ యాక్టివ్ అవ్వాలి, వెయిట్ తగ్గాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. అద్భుతమైన వాతావరణం ఉంది, ఆహ్లాదకరంగా ఉంది. ఫుడ్ విధానం కూడా డిప్రైవేషన్ లేకుండా ఉంది. అందుకే దానివల్ల మేము ఈ ఫుడ్ చేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యింది. ఓకే, అంటే మీరు ఇక్కడ టేస్టులు చూసారు సార్, 2 టేస్టులు చూసారు. ఎలా ఉన్నాయండి ఆహార విధానం? ఇవి ఇంటి దగ్గర ఉన్నట్టుగానే ఉన్నాయండి. ఎక్కడ కూడా మనం డైట్ చేస్తున్నామని కానీ తింటే అబ్బా తినలేమని కానీ అట్లా ఏం లేదు. నార్మల్ ఫుడ్ లాగే ఉంది. మిగతా డైట్ లో ఏంటంటే డైట్ అంటే తినడం మానేస్తాము, ఇక్కడ తినడమే భాగంగా ఉంది. చికెన్, ఫిష్ ఉంది, కీమా, హలీంతో సహా అన్ని పెడతారు. వాళ్ళు ఏం తింటే అది పెట్టి వాళ్ళని తినుకుంటూనే వాళ్ళు తగ్గేలాగా మీరు చేస్తా ఉన్నారు. చాలా అద్భుతం అండి ఇదైతే. మన పాతకాలంలో కనుక ఏ విధంగా అయితే ప్రజలు జీవించే వాళ్ళు దాన్ని మీరు పరిచయం చేస్తున్నారు. మన పాత విధానమే దాన్ని మీరు పరిచయం చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. ఈ జీవన స్రవంతిలో, ఈ బిజీ లైఫ్ లో చాలా మంది అనారోగ్యం పాలైపోతున్నారు. వాళ్ళకి ఒక జడ్జి గారు, ఒక పెద్ద దిక్కు మీరు. మీ నోటు మాటే వాళ్ళకి వేద వాక్ అన్నమాట. సందేశం అండి, పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఒక మంచి సందేశం ఉంటుంది సార్ ఈ ఆహార విధానం. మనం చూస్తూ ఉంటే మనం తినేదంతా కూడా విషయమే. ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర టీ తాగిన దగ్గర నుంచి సాయంత్రం 11-12 తినేంత వరకు కూడా విషయంగానే ఉంది. నాకు అర్థమైంది ఏంటంటే తినే విధానం మారాలి. ఫస్ట్ తినే విధానం మనం మారాలి అంటే ముందు మన మైండ్ లో మార్పు రావాలి. ఆ మార్పు రావాలంటే ముందు జంక్ ఫుడ్లు కానివ్వండి, ఈ కార్బోహైడ్రేట్స్ కానీ వదిలేసి పాత రోజుల్లో ఏ విధంగా తిన్నారో ఆ విధంగా తినగలరు. దాని ఒకటే విధానం, చేస్తే ఇంటికాడ చేసుకోనన్నా తినాలి. ఇట్లాగా లేదు చేసుకోలేమనుకుంటే సార్ దగ్గరకు వస్తే సార్ మంచిగా ఫుడ్ పెడతారు, తినద్దని చెప్పరు, ఫుడ్ పెట్టుకుంటూ తగ్గిస్తారు. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి సార్ ఫుడ్ వాడుతున్నాను, చాలా యాక్టివ్ గా ఉన్నాను. అందుకే ఈ రోజు మా ఫ్యామిలీని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా చూపించి మారుతుంది. మార్పినటువంటిది ముందు మన కుటుంబం నుంచి మారితే మన మిగతా అందరూ కూడా మారుతూ ఉంటుంది. నేను చెప్పేది ఒకటే, ఆరోగ్యం పాడైన తర్వాత కోట్ల రూపాయలు, లక్ష రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు మంచి ఆహారం తినుకుంటూ ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉంది. 100 ఏళ్ళు బతికి హింసపడే కంటే కూడా క్వాలిటీగా బతకడానికి మనం ఆహార విధానాన్ని ఎంచుకోవాలి. ఆ ఆహార విధానం క్వాలిటీ అనేటువంటిది మనకి లక్ష్మణ్ గారు వివరిస్తారు. ఆయనతో మాట్లాడితేనే సగం జబ్బులు తగ్గిపోయేలా ఉన్నాయి. ఆయన మంచి రిసెప్షన్ కానీ ఇది కానివ్వండి. ఫుడ్ తినుకుంటూనే తగ్గొచ్చు. ఫుడ్ తినుకుంటూనే జబ్బులన్నీ కూడా మాయమవుతాయి. మనం బిజీగా ఉన్నాము, పని చేసుకోలేము, చేయలేము అనుకున్న వాళ్ళకి ఫుడ్ ఆయనే పంపిస్తారు. లేదా ఇంటికాడ చేసుకుంటామంటే కూడా ఆయన ఎలా చేసుకోవాలో కూడా ఆయన చెప్తారు. ఇది నాన్ కమర్షియల్ సర్వీస్ మోటోలో చేసినట్టుగా నాకు అనిపిస్తా ఉంది. అందుకే ఆయన్ని రియల్ గా అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. సార్, ఆరోగ్య గ్రామాన్ని మీరు సందర్శించారు కదా, ఆరోగ్య గ్రామంలో ఉన్నటువంటి ఆరోగ్య కుటుంబ సభ్యులు ఉన్నారండి, వాళ్ళందరితో మీరు మాట్లాడారండి, ఏమనిపించింది మీకు? అసలు వాళ్ళు ఏదో జబ్బుతో ఇక్కడికి వచ్చినట్టుగా నాకు అనిపించట్లేదు. వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా సంతోషంగా ఆటలాడుతా ఉన్నారు, డాన్స్ వేస్తా ఉన్నారు, మంచిగా తినుకుంటూనే అన్ని చేస్తా ఉన్నారు, ఒక కుటుంబంలో కలిసిపోయి ఉన్నారు. నేను అడిగాను చాలా మంది, ఎలా మీకు టైం పాస్ అవుతుందని. మాకు టైం దొరకట్లేదు సార్ అని చెప్తా ఉన్నారు వాళ్ళు. నేను వాళ్ళతో చూస్తే వాళ్ళు చక్కగా అన్ని గేమ్స్ ఆడుకుంటా ఉన్నారు, చాలా చక్కగా హెల్దీగా ఉన్నారు. కొంతమంది 2 నెలలు 3 నెలలు కట్టి వెళ్ళిపోదనుకున్న వాళ్ళు కూడా డబ్బు ఎక్స్చేంజ్ చేసుకొని మీ దగ్గర ఉంటున్నారని చెప్పారు వాళ్ళు. అంటే మీకు వేరే ప్రచారం కూడా అవసరం లేదండి లక్ష్మణ్ గారు. మీకు వీళ్ళు ఎవరైతే జెన్యూన్ గా ఎక్కడికైనా వెళ్తే ఒకళ్ళిద్దరైనా పెదవిరుపు ఇస్తారు, డబ్బులు తీసుకుంటున్నారు, అది తీసుకుంటున్నారు కానీ సరే లేదని ఒక్కళ్ళలో కూడా అసంతృప్తి నేను చూడలేదండి. చాలా మంచిగా చెప్పారు. ఒకటి, మనం ఆరోగ్యం కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ రావాలి. ఒకవేళ మనం ఇక్కడ రాలేకపోయినా కానీ మన ఇంటికాడ కూడా సార్ చెప్పే విధానాలను ఇంటికాడ పాటించి కూడా మనం చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర ఏంటంటే ఇక్కడే ఉండాలని వాళ్ళేమో కోరుకోవట్లేదు. వాళ్ళు చాలా ఇంకా వచ్చిన వాళ్ళు పంపించేస్తా ఉన్నారు. కాకపోతే ఏంటంటే చెప్తున్నారు, మీకు ఇలా చేసుకోండి బాగుంటుంది, ఇలా చేసుకోండి. చాలా మంచిగా ఉంది. నేనైతే నమ్మి నేను చేస్తున్నాను. నా ఆరోగ్యం బాగుండాలని చేస్తున్నాను. నా ఆరోగ్యం బాగుంటే మన పిల్లలకు భవిష్యత్తు బాగుంటుంది. ఆరోగ్యం కోసం
లక్ష్మణ్ గారికి కేర్ ఆఫ్ గా మనం పెట్టుకోవచ్చు. జడ్జి గారు 10 కేజీలు తగ్గిన తర్వాత మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ ఇస్తారండి. ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే మన జడ్జి గారి మాట వేదవాక్కు మీకు అర్థమైందా? ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు, చాలా మంది ఎన్నో ఆస్తులు కోల్పోతున్నారండి. దయచేసి అర్థం చేసుకొని, అంటే ఒక పెద్ద మనిషి మీకు మంచి మాటలతో చెప్పారు కాబట్టి అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, మన వెంకటేశ్వర గారు మన జడ్జి గారి ఫ్యామిలీ ఎంత ఆరోగ్యంగా ఉంటారన్నది మీకు తెలుసు. అలాగే మీరందరూ కూడా ఆహార విధానం పాటించి ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ, ఆహారంతో ఆరోగ్యం, లక్ష్మణ్ ఆరోగ్య గ్రామం.